గ్రామాలతో అసాధ్యం. దాన్ని విజయవాడ గుంటూరు కలపండి. నేను జగన్ విషయంలో మావిగన్ పక్కన పెడితే జగన్ ఎంత ప్రెషర్ చేస్తే అంత బెటర్. వీళ్ళు ముందంతా విభేదిస్తారు, చివరికి పబ్లిక్ లో ఈ చర్చ హైలైట్ అయింది అనుకోండి, అప్పుడు చివరిలో అసలు మేమే అన్నాం అంటారు. ఇదివరకు మావిగన్ అని మేమే అన్నాం అనలేదా? కాబట్టి రేపు పొద్దున ఏం చేస్తారు, చివరిలో ఒకవేళ ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే అప్పుడు విజయవాడ గుంటూరు కలిపి అనౌన్స్ చేసేస్తారు వీళ్ళు. కాబట్టి ప్రెషర్ చేయాలి, ప్రతిపక్షం ప్రెషర్ చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం. అంటే నిర్ణయం కరెక్టే, నినాదాన్ని తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని. వీళ్ళు అసలు టోటల్ గా తప్పుపడుతున్నారు. ఓకే, అది ఓకే. వాస్తవంగా పబ్లిక్ లో ఉండే చర్చ కూడా విజయవాడ గుంటూరు కలవాలా అక్కర్లేదా అని అడగండి. అమరావతిలో అంటే ఒకటి సార్, ఒకప్పుడు విశాఖ మీకు బాగా తెలుసు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నుంచి ఆనందపురం జంక్షన్, తగరపు వలస దాటితే విజయనగరం, అదంతా ఒక అడిగిలో. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు అనంతపురం దగ్గర నుంచి వెల్లంకి, తగరపు వలస మధ్యలో ఏ ఉంటాయి కొత్తలు, అవన్నీ కలిసిపోతాయి దాదాపుగా. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అది ఎవరు చేయలేదు. ఇంకా అలా వెళ్తే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్, మేబీ ఫ్యూచర్ లో అది కూడా, ఇది ఒక ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ జరుగుతోంది కదా, రేపొద్దున ఇది కూడా ఎందుకు జరగదు అంటారు? ఆటోమేటిక్ గా జరగడం అనేటటువంటి దానికి ముందు ఎక్కడ ప్రారంభం అవుతుంది, విశాఖ అనే నగరం పక్కన ఉన్న యాడవుతుంది. అవును, ఇది నగరమా అంటే అక్కడ జిల్లాలే కలుస్తున్నాయి కదా. నేను డిస్టెన్స్ తగ్గట్లేదు, విశాఖలో కలపలేదు కదా, కలపలేదు. అదే మామూలుగా వెళ్ళడం నేను అంటోంది. ఇప్పుడు తెనాలి పక్కనే, మంగళగిరి పక్కన, ఇప్పుడు గుంటూరు విజయవాడ ఉంది, కదా. ఇప్పుడు గుంటూరు విజయవాడ ఉంది, ఆల్మోస్ట్ మధ్యలో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి మీకు కాజా టోల్ గేట్. ఇంకొక కొన్ని వచ్చినాయి అంటే